కృష్ణదేవరాయ గారికి కూడా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే, కృష్ణదేవరాయ గారికి విడుదల రజనీ అంటే కోపం కొంచెం ఎక్కువేనండి, ఎక్కువ కోపమే. ఎందుకో నాకు కూడా కారణాలు తెలీదు, కానీ రకరకాల కారణాలు ఆయనే అనుకుంటాడు, రకరకాల కారణాలు ఆయనకే ఉన్నాయి. సరే, ఎందుకంటే దానికి కూడా కథ ఉంది, అది కూడా చెప్తా. అయితే ఆ కథ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సెప్టెంబర్ 2 వైఎస్ఆర్ గారి వర్ధంతి. ఆ రోజున గురజాల సర్కిల్, ఆ రోజున కరెక్ట్ సంవత్సరంన్నర అయింది మేము అధికారంలోకి వచ్చినప్పుడు కృష్ణదేవరాయ గారు ఏం చేశారంటే, అతనికి ఎందుకో గాని నా మీద ఎందుకు కోపమో ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి, ఆయనకే తెలియాలి కారణాలు. అతని కోసం, అతని గ్రూప్ కోసం, అతను ఇక రకరకాలు ఉంటాయిలేండి. సరే, ఆయన ఏం చేశారంటే, ఈ గురజాల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో అక్కడున్నటువంటి డిఎస్పీ గారిని, అక్కడున్నటువంటి సిఐ గారిని, ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళని, పోలీసులను బ్రైబ్ చేసి నా మీద, నేను మాట్లాడేటువంటి ఫోన్ నంబర్ మీద, నేను వాడేటువంటి నంబర్స్ మీద, మా సిబ్బంది నంబర్స్ మీద, మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద ఒక 6 నుంచి 7 నంబర్ల వరకు కూడా కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు. కాల్ డేటా తీయాలంటే ఎఫ్ఐఆర్ కట్టాలి. వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టి, ఈ సర్కిల్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ కాల్ డేటా తీశారు. ఇది ఈ రోజున నేను ఎందుకు చెప్తున్నానంటే, మేమిద్దరం ఒకే పార్టీలో ఉన్నాం. ఇది మేము అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అప్పుడు నేను ఎమ్మెల్యేని. అప్పుడు జరిగినటువంటి విషయము నేను ఏ రోజు కూడా ఈ విషయాన్ని చెప్పే పరిస్థితి నాకు రాకూడదని నా మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈ రోజున నేను ఏ తప్పు చేయకపోయినా, ఈ రోజున నన్ను బాధ పెట్టి, నా కళ్లల్లో ఏదో కన్నీళ్లు చూద్దామని, నన్ను ఇబ్బంది పెట్టి హింసిద్దామని చెప్పి, ఈ రోజున వరుస పెట్టి నన్ను టార్గెట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు చెప్పక తప్పట్లేదు. కాబట్టి ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఆ రోజున మేము ఒకే పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను ఆ రోజు నోరు విప్పలేదు. ఈ రోజున కూడా నేను చెప్పాలనుకోలేదు, కానీ చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, అక్కడున్నటువంటి ఒక బీసీ మహిళ, ఒక ఎమ్మెల్యే మీద కాల్ డేటా తీస్తారండి? కాల్ డేటా అనేది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం. నా ప్రైవసీ అంటే నా జీవితం, నా వ్యక్తిగత జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకంత నీచపు ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలీదు. నేను ఒక్కసారి అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఇంతమంది అన్నల్ని, తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే, మీ భార్య అయినా, మీ చెల్లి అయినా, మీ అక్క అయినా, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కాల్ డేటా ఎవరన్నా తీస్తే ఏంటండి, మీకు ఎంత బాధ అనిపిస్తుంది?